రేవుల అనే ఒక ప్లేస్ ఉందండి, మంచి రేవులది ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఏంటి అంటే వాళ్ళు విల్లాస్ కట్టుకునే ఏరియా అండి. సో అక్కడ వాళ్ళు వెళ్ళాలి అంటే మధ్యలో ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. ఎండోమెంట్ ల్యాండ్ దాటితే వెళ్ళాలి. ఈ ఎండోమెంట్ ల్యాండ్ పక్కన వాళ్ళ కమర్షియల్ ల్యాండ్ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే ఈ కమర్షియల్ ల్యాండ్ మీకు ఇస్తాము, ఈ ఎండోమెంట్ ల్యాండ్ మాకు ఇచ్చేస్తే మాకు రోడ్ వస్తుంది అని అన్నారు. ఇదే తీసుకుపోయి కొండా సురేఖ ఇదే ఫైల్ సంతకం పెట్టింది. అది యాక్చువల్లీ సీఎం దాకా పోవాల్సిన అవసరం కూడా లేదు, అది ఈమె పేజీలో అయిపోవాల్సిన ఫైల్. ఈమె సంతకం కూడా పెట్టినాక అది జపాన్ లో ఉన్న సీఎం గారు ఆపించుకొని తెప్పించుకొని ఆయన దాంట్లో పెట్టించుకున్నాడు. అంటే ఎందుకంటే ఆయన తమ్ముళ్ళు కబ్జా చేయాలి కదా దాన్ని. ఆయన తమ్ముళ్ళు కబ్జా, తమ్ముళ్ళది ఎందుకు వచ్చింది ఇక్కడ సబ్జెక్టు? రేవంత్ రెడ్డి తమ్ముళ్ళే తిరుగుతున్నారు అక్కడ, తమ్ముళ్ళే తిరుగుతున్నారు ఆ ప్లేస్ లో. మంచి రేవులా అని అంటే తమ్ముళ్ళదే ఉన్నది ఇక్కడ. సో ఈ తాడోపేట తెలుసుకోవడానికి మీరు రెడీ అయిపోయింది? నేనైతే మా నాన్న మా అమ్మనైతే నేనైతే రెడీ చేస్తా అండి. చాలు ఇంతవరకు, ఎక్కడి వరకైనా ఓకే అండి. ఒకవేళ మినిస్ట్రీ పోయే పరిస్థితి వచ్చినా ఇబ్బంది లేదు ఏందండి, ఏం పదవితో ఏమున్నది మాకు? పదవి ఇవ్వాలి, ఉంటుంది రేపు పోతుంది సార్. పదవి మేము మనుషులతో ఉండేటోళ్ళము, కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళము. మా వెనకాల కార్యకర్తలు ఉంటారు, మా ముందు కార్యకర్తలు ఉంటారు, మా చుట్టూ కార్యకర్తలు ఉంటారు. మాకు గన్మెన్లు తీసేసినా మాకు పోయేది లేదు. ఇలా మంత్రి పదవి ఉంటుంది, రేపు పోతుంది. ఇలా పైసలు ఉంటాయి, రేపు పోతాయి. కానీ మనస్తత్వం అనేది కరెక్ట్ ఉండాలి కదా, ఒక నిబద్ధత ఉండాలి కదా. మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గర అదే నిబద్ధత నేర్చుకున్నాం, అదే నిబద్ధతతో ఉంటాం మేము.